మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏటీఎం చోరీ జరిగింది. తెలంగాణ చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు మిషన్ ఎత్తుకెళ్లారు. నగరం నొడిబొడ్డున ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం చోరీకి సంబంధించిన మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏటీఎం చోరీకి గురి అయింది. దుండగులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యొక్క నడిబొడ్డున ఈ యొక్క దురాఘాతానికి పాల్పడినటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క చోరీకి గురి అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఏదైతే ఏటీఎం ఉందో ఆ చోరీకి గురైనటువంటి యొక్క ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ అర్ధరాత్రి 3 గంటల వరకు ఈ యొక్క ప్రాంతంలోనే ఈ యొక్క ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే దుండగులంతా కూడా ఇక్కడికి వచ్చి ఏటీఎంకి సంబంధించినటువంటి మిషన్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు చేశారనేటువంటి దానిపైన మాత్రం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు ఏటీఎంకి సంబంధించినటువంటి క్యాబిన్ను కూడా అద్దాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి యొక్క దృశ్యాలు కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. దానికి పెట్టినటువంటి ఏదైతే పార్టిషన్ కోసం పెట్టినటువంటి యొక్క వాటన్నిటిని కూడా చెల్లాచెదురు చేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ ఏదైతే వాహనాన్ని డీసీఎం లాంటి ఒక వాహనాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్ళినట్టు మనకు ఆనవాళ్ళు కూడా కనిపిస్తుండేటువంటి ఒక దృశ్యాలను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించినట్టు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా 3 గంటల వరకు సంబంధించినటువంటి ఒక ఫుటేజ్ మాత్రమే దీంట్లో ఉందని చెప్తున్నారు. ఈ యొక్క ఎవరు దీనికి పాల్పడ్డారనేటువంటి విషయం పోలీసు విచారణలో తెలియటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకు సిఐ గారు ఉన్నారు. కనీసం ప్రాథమికంగా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చోరీకి సంబంధించినటువంటి మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడే కొద్దిసేపు ముందు వచ్చింది. 3 గంటల తర్వాత జరిగినట్టుంది. అప్పటి వరకు ఫుటేజెస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఆఫీస్లో. అంటే ఇదొక వెహికల్లో ఈ ఒక టీం వచ్చేసి బొలెరో లాంటి వెహికల్ అట్లా సమ్ 4 వీలర్ తీసుకొచ్చి రివర్స్లో పెట్టేసి ఇక్కడ ఇది కనబడతలేదు, కొద్దిగా ఇది ఐసోలేటెడ్ ఉంటుంది. అది చూసి మూమెంట్స్ అన్నీ కూడా చూసి ప్లాన్ ప్రకారం తీసుకొని వచ్చేసి అడ్డం పెట్టేసి రివర్స్లో వాళ్ళు ప్రొఫెషనల్గా చేసుకొని లోపల వేసుకుపోయినట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడ పోయింది ఏంది అనేది మేము వర్కౌట్ చేస్తున్నాము. క్లూస్ టీమ్ వాళ్ళందరూ వస్తున్నారు. మా ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసినాం, స్టాఫ్ వచ్చేసింది. అన్నీ చేసి వర్కౌట్ చేసి ప్రయత్నం చేస్తాం. మేము బ్యాంక్ అధికారులు దాంట్లో డబ్బులు ఎన్ని ఉండొచ్చు అనేటువంటి ఏమన్నా మీకు చెప్పారు? నిన్న 8 lakhs వేసినాము, తక్కువనే వేస్తున్నామని అన్నారు. నిన్న మార్నింగ్ మధ్యాహ్నం ఎప్పుడు వేసిర్రు చూడాలి. అప్పటి వరకు ఎంత ఉంది అనేది ఆ రికార్డ్ చూస్తే తెలుస్తుంది. అప్పుడు అవన్నీ కూడా వివరాలు వస్తాయి. పోలీసులకు సంబంధించినటువంటి విషయాలు ఎట్లా ఉంటే బ్యాంకు సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి ఆఫీసర్ ఉన్నాడు. అసలు మీకు ఎప్పుడు దృష్టికి వచ్చింది, మీ దాని ఏ రకమైన రికార్డు ఉంది? మా దగ్గర ఫుటేజ్ 3 గంటలకు కట్ అయిపోయింది. అంతకుముందు ఏం జరిగిందో మాకు ఇంకా ఫుటేజ్ రాలేదు. అది వచ్చిన తర్వాత మేము క్లియర్ చేస్తాం. దాంట్లో డబ్బులు ఎన్ని పెట్టారు, ఎప్పుడు పెట్టారు? నిన్న 2 lakhs లోడ్ అయింది క్యాష్లో. టోటల్గా మాకు క్యాష్ ఎంత ఉందనేది తర్వాత చెప్తాం మేము. ఇది ఈ బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటిది. మొత్తంగా మాత్రం ఒక్కసారిగా జరిగినటువంటి యొక్క ఘటన మాత్రం స్థానికంగా కలకలం రేపింది అనేటువంటి చెప్పాలి. యొక్క ఎవరైతే దీంట్లో దొంగలు చాలా చాకచక్యంగా ఇక్కడ ఉండేటువంటి వాటిని బయట వాళ్ళు చూడకుండా అడ్డంగా డీసీఎం పెట్టి వాటికి సంబంధించిన మిషన్తో పాటు తీసుకెళ్లారంటే ఇది మామూలుగా చేసేటువంటి చోరీ కాదు. కాబట్టి వీటిపైన మేము దర్యాప్తు చెప్తున్నాం. ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి దానిపైన పరిశోధిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ అనంతో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.